Hello students, ఇక్కడ చూడండి verified and seat confirmed. Kindly download the document verification cum seat acceptance letter. దీని మీనింగ్ ఏంటంటే సో మీకు ఈ రౌండ్ 1 లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో ఆ సీటు కన్ఫర్మ్ చేస్తున్నట్లు. అంటే మీరు అమౌంట్ పే చేశారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, సీట్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీకు ప్రజెంట్ ఉన్నటువంటి సీటు కన్ఫర్మ్ అయినట్లు పెడుతున్నాం అని అర్థం. ఈ కన్ఫర్మ్ అవగానే చాలా మంది కంగారు పడిపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అదేంటి సార్, మేము ఫ్లోట్లో పెట్టాం కదా, ఈ సీట్ మాకు కన్ఫర్మ్ అవ్వడం ఏంటి, మేము స్లైడ్లో పెట్టాం కదా, మాకు కన్ఫర్మ్ అవ్వడం ఏంటి, మేము ఫ్రీ చేసుకోలేదు కదా అని చెప్పేసి డౌట్ పడుతున్నారు. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సీటు మీకు కన్ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఉన్నటువంటి విల్లింగ్నెస్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ రౌండ్కి వెళ్తుంది. ఇన్ కేస్ మీరు ఫ్రీజ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళరు, బట్ స్లైడ్ చేసుకున్నా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు, ఫ్లోట్ పెట్టుకున్నా నెక్స్ట్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. దానికి సంబంధం లేదు. బట్ మీరు ఏదైతే సీట్ కోసం ఇప్పుడు పేమెంట్ చేశారో అది మీకు ప్రొవిజనల్గా కన్ఫర్మ్ అయినట్టు, ప్రొవిజనల్లీ కన్ఫర్మ్డ్. అందుకని ప్రొవిజనల్ సీట్ యాక్సెప్టెన్స్ లెటర్ అనమాట. ఇది మళ్ళీ మేబీ వ్యారీ అవ్వచ్చు, స్లైడ్ ద్వారా ఫ్లోట్ ద్వారా మళ్ళీ వ్యారీ అవ్వచ్చు, మళ్ళీ ఇంకొక లెటర్ రావచ్చు. మీకు నెక్స్ట్ కాలేజ్ వస్తుంది కదా దానికి సంబంధించి. ఇలా ప్రతి రౌండ్లో మీకు సీటు మారుతుంది అనుకోండి, అక్కడ జనరేట్ అవుతూ ఉంటుంది వేరే ఏదైతే ప్రజెంట్ రౌండ్లో ఉన్నారో, ప్రజెంట్ రౌండ్లో ఏ సీట్ అయితే ఉంటుందో దానికి సంబంధించినటువంటి లెటర్ జనరేట్ అవుతుంది అనమాట. సో అంతేగాని మీరేమీ వరీ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ కట్టినటువంటి ఫీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీ పేమెంట్స్ మళ్ళీ నెక్స్ట్ మీకు వెళ్ళాలి కదా. సో నెక్స్ట్ రౌండ్లో కూడా నెక్స్ట్ సీట్ లెటర్ అయినప్పుడు ఈ ఫీ పేమెంట్స్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి మీకు ఒక ప్రొవిజనల్ లెటర్ ఇస్తారనమాట. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్కి మీకు అన్నిటికి కూడా ఫీజు అనేది ట్రాన్సాక్షన్ అవుతూ ఉంటుంది ఇక్కడ పే చేసినటువంటి అమౌంట్. అర్థమైందా? సో చాలామంది వెరిఫై కాక భయపడుతున్నారు, ఎప్పుడు వెరిఫై అవుతుందని. బట్ వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్డ్ అనగానే చాలామంది ఇంకా భయపడుతున్నారు. అదేంటి మేము ఫ్లోట్ పెట్టాం, స్లైడ్ పెట్టాం, ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి. ఓకేనా? సో డోంట్ ఫియర్, మీరేం భయపడకండి. ఇది మీకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వచ్చినటువంటి సీటు ప్రకారంగా మీకు ప్రొవిజనల్గా అలాట్ అయింది, కన్ఫర్మ్ అయింది ప్రొవిజనల్గా. బట్ మీరు ఫ్లోట్ పెట్టుకుంటే నెక్స్ట్ రౌండ్లో మారుతుంది, స్లైడ్ పెట్టుకుంటే నెక్స్ట్ రౌండ్లో మారుతుంది. అంటే మారుతుందని గ్యారంటీ కాదు, నా ఇంటెన్షన్ మారొచ్చు మారకపోవచ్చు, బట్ ఆ ఆప్షన్ మాత్రం అలాగే ఎనేబుల్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేసి అలాంటి నోటిఫికేషన్ అయితే క్లిక్ చేయండి.